హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా ప్రయాణానికి స్వాగతం. నేను మీ రామ్లోక. ఈరోజు మనం సిపిఆర్ ఎలా చేయాలి అనే దాని గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఇది ఇక్కడ మనకు ట్రైనర్ ఉన్నారు, రత్నశేఖర్ గారు. తిరుపతి నుంచి మా పుట్టినైన మా సంస్థ అయిన మెగా ఇంపాక్ట్ జరుగుతున్న ప్లేస్కి వచ్చారు. ఇది మెగా ఇంపాక్ట్ వచ్చి హరిహర కళాభవన్లో జరుగుతుంది. ఇక్కడ 3 days జరుగుతుంది ఈ ప్రోగ్రాంలో సిపిఆర్ ఎలా చేయాలన్న దాని మీద ట్రైనింగ్ ఇవ్వడానికనే రత్నశేఖర్ గారు వచ్చారు. వారి నుంచి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సిపిఆర్ ఎలా చేయాలి వారి నుంచి మనం నేర్చుకుందాం. సిపిఆర్ చేయటం అనేది ఈరోజు అంటే హాస్పిటల్లో డాక్టరే ఉండాల్సిన అవసరం లేదు, లేదంటే స్టాఫ్ నర్సు పారామెడిక్ స్టాఫే ఉండాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఎక్కడైనా చేయొచ్చండి. సిపిఆర్ చేయాలంటే ముందు మనం తెలుసుకోవాల్సిన విషయాలు రెండే. ఆ వ్యక్తికి రెస్పాన్స్ ఉందా, ఆ వ్యక్తికి రెస్పాన్స్ లేకపోతే ఆ వ్యక్తికి పల్స్ ఉందా, ఇది మటుకు మనం తెలుసుకోగలిగితే ఎవరైనా కూడా సిపిఆర్ చేయొచ్చండి. అది మనం ఎలా తెలుసుకోవాలి అని అనుకుంటే, ఇప్పుడు మనము ఒక విక్టిమ్ ఉన్నాడు కింద, ఇతను బాధితుడిని మనం వెంటనే ఏంటి అంటే ఆర్ యూ ఓకే అనొచ్చు. లేదు, మనం యూనివర్సల్ లాంగ్వేజ్ హలో అనే మనం ఇప్పుడు నేనేం చేశాను, ఆ వ్యక్తి పడిపోయిన వ్యక్తిని నేనేం చేశానంటే ముందు 2 చేతులతో తట్టాను, హలో అనేసి. అంటే ఇప్పుడు నేనేం చేశాను, నేను సెండర్ అండ్ రిసీవర్ నా వాయిస్ని ఇచ్చాను. అతను రెస్పాండ్ అవుతున్నాడు. రెస్పాండ్ అవ్వకపోయినప్పుడు నేను హ్యాండ్తో నేనేం చేశాను, స్టిమ్యులేట్ చేశాను. ఆ వ్యక్తి కాన్షియస్లో ఉంటే రెస్పాండ్ అవ్వడానికి అవకాశం ఉంది. రెస్పాన్స్లో లేడు, అతనికి నో రెస్పాన్స్. ఇప్పుడు మనం పల్స్ చెక్ చేయాలి. చాలామంది చెక్ చేసే పల్స్ ఏంటంటే మనం చేతి దగ్గర చెక్ చేస్తారు, దీన్ని రేడియల్స్ పల్స్ అంటారు. ఇక్కడ కాకుండా మనం కెరటోడ్ పల్స్ అనేసి మనం గొంతు దగ్గర చెక్ చేయొచ్చు. ఇలా మీకు ఎవరైనా కావాలంటే మీరు చెక్ చేసుకోండి. ఇలా మెల్లిగా మీ కవాటం దగ్గర నుంచి ఎడమ వైపు కానీ కుడి వైపు కానీ ఇలా ముందుకు తీసుకెళ్ళి. ఇప్పుడు నేను ఏం చేశాను, ఈ వ్యక్తికి మీరుగా ఎవరైనా చెక్ చేసుకోవచ్చు. ఒకసారి ఇలా నుంచి ఇలా ముందుకు ఇలా తీసుకెళ్ళి. ఇప్పుడు మీకు నో రెస్పాన్స్, నో పెల్స్ రెండు కూడా మీకు ఐడెంటిఫై చేసుకోగలిగారు కదా రామ్లోక గారు? వచ్చింది కదా. అంటే ఇప్పుడు రెస్పాన్స్ లేకపోతే, పల్స్ లేకపోతే అప్పుడు మాత్రమే మనం సిపిఆర్ చేయాలి. రెస్పాన్స్ ఉన్నా పల్స్ ఉన్నా మనం సిపిఆర్ చేయకూడదు. ఓకే, రెస్పాన్స్ లేకపోతే చేయాలి. రెస్పాన్స్ లేకుండా ఉండాలి, పల్స్ లేకుండా ఉండాలి. రెస్పాన్స్ లేకుండా ఉండాలి, పల్స్ లేకుండా ఉండాలి. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎలా చెయ్యాలి, మనం ఏం లేదు, మిడిల్ ఆఫ్ ద స్టెర్నమ్. మీ అందరికీ మనం పక్కటెముకలు అంటాం, బర్రె వెంకులు అంటాం, థొరాసిక్ క్యావిటీ. ఇప్పుడు మనకి ఈ వ్యక్తికి థొరాసిక్ క్యావిటీ. ఇక్కడ నేను ఏం చేస్తాను, హోల్ చెక్ చేశాను. అతని దగ్గర హోల్ ఉంది. మధ్య భాగంలో అంటే గుండెకు ఎడమవైపు కుడివైపు చేయకూడదు. హార్ట్ కు ఎడమవైపు కుడివైపు చేయకూడదు, మధ్య భాగంలో చేయాలి. మధ్య భాగంలో చేయాలి. ఇప్పుడు ఈ మధ్య భాగంలో ఏదైతే బోన్ ఉందో, ఈ బోన్ మధ్య భాగంలో ఏదైతే బోన్ ఉందో, ఈ బోన్ ఒక్కసారి మీకు చూసుకోండి. మీరు సెంటర్ లో కావాలంటే ఇలా చూసుకోండి. మధ్య భాగంలో కనపడుతుందా అండి? బోన్ కనపడుతుందా? ఎస్. ఈ బోన్ పైన 2 వేళ్ళతో ఇప్పుడు 2 వేలు తీసాము. కుడి చేతి వాటం వారైతే కుడి చెయ్యి, ఎడమ చేతి వాటం వారైతే ఎడమ చేతితో రెండవ చేతిని జతపరుచుకొని మిడిల్ ఆఫ్ ద స్టెర్నమ్ ఎన్ని కంప్రెషన్ చేయాలంటే 30 కంప్రెషన్ చేయాలి. ఇట్లా కానీ ఇది కానీ ఎన్ని కంప్రెషన్ చేయాలి? 30 కంప్రెషన్ చేయాలి. డెప్త్ ఎంత వెళ్ళాలి అంటే 5 నుంచి 6 సెంటీమీటర్ల డెప్త్ వెళ్ళాలి. ఇప్పుడు ఇలా చేయాలండి. ఇది ఎప్పటి వరకు చేయాలి అంటే ఆ వ్యక్తి రెస్పాండ్ అయ్యే వరకు. రెండవది, ఆ వ్యక్తి ముందు రెస్పాండ్ అవ్వాలి. రెస్పాండ్ అవ్వలేదు. రెండవది, నువ్వు ఆల్రెడీ అంబులెన్స్నో లేదంటే మెడికల్ హెల్ప్నో పిలిచుంటావు కదా, వాళ్ళు వచ్చే వరకు. మూడవది ఏంటంటే ఇక్కడ ఏమైనా ఎమర్జెన్సీ అయిపోయింది అనుకోండి, అప్పుడు మీరు సేఫ్గా ఉంటే కదా చేయగలుగుతారు. కాబట్టి మనం సేఫ్. ఇలా మీరు కంప్రెషన్స్ చెయ్యొచ్చు. ఒకసారి మీరు ప్రయత్నం చేస్తారా లోకా గారు? మనకి ఇక్కడ విక్టిమ్ అనే పర్సన్ ఉన్నారు. ఫస్ట్ తను రెస్పాండ్ అవుతుందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. అంతే కదా సార్? ఎస్. ఇలా ఫస్ట్ మనని టిప్ చేయాలి. తను టచ్ చేసి హలో అని చెప్పేసి అంటుండాలి. ఓకే, తను రెస్పాండ్ అవుతున్నాడా లేదా. ఒకవేళ రెస్పాండ్ అవ్వకపోతే, రెస్పాండ్ అవుతున్నప్పుడు మనం తన పల్స్ చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇంత మనం చూపించారు కదా, ఇలా పల్స్ ఇక్కడ వస్తుందా లేదా అనేది ఇలా చెక్ చేసుకోవాలి. మనం మన భాషలో నెక్ పల్స్ అనుకోవచ్చు, లేదంటే మెడికల్ టర్మినాలజీలో కెరటోడ్ పల్స్ అంటారు. కెరటోడ్ పల్స్ అనేది వస్తుందా రావట్లేదని ఇలా మనం చెక్ చేస్తుంటే మనకు కూడా వస్తుంటుంది. ఇందాక నాకు సార్ అడిగినప్పుడు చూసుకున్నప్పుడు ఇలా చూసుకున్నాను. ఓకే, ఇది ఎలా అంటే పవన్ కళ్యాణ్ స్టైల్ అయితే కాదు. ఓకే, కెరటోడ్ పల్స్ మనకి వస్తుందా లేదని తెలుసుకోవడానికి జస్ట్ ఇలా అన్నప్పుడు ఉంటుంది అనమాట. రెస్పాండ్ అవ్వకపోతేనే
రెస్పాండ్ అవ్వకపోతేనే మనం సిపిఆర్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సిపిఆర్ చేసే ముందు మనం చాలా ధైర్యంగా అయితే ఉండాలి. ఫస్ట్ భయపడినట్టుగా మనం ఉండకూడదు. ఇట్లా ఫస్ట్ మన ఫింగర్స్ లెఫ్ట్ హ్యాండ్ అని పర్లేదు, రైట్ హ్యాండ్ అని పర్వాలేదు, ఇలా ఫస్ట్ మనం దీన్ని లాక్ చేసుకోవాలి, ఇలా జోడించాలి. జోడించిన తర్వాత మనకి ఇక్కడ హోల్ లాగా ఉంటుందండి ఈ ప్లేస్లో. అంటే ఇక్కడ మ్యాక్సిమం ఎండ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ ఇటువైపుకి మన చెస్ట్ పక్క టెముకలు ఎండ్ అయిపోతాయి అనమాట. ఇట్లా కరువు వెళ్ళిపోతుంటే ఈ ఎగ్జాక్ట్ ప్లేస్ అనమాట. ఇక్కడ అంటే ఈ ప్లేస్. ఓకే, ఈ ప్లేస్లో మనం ఇప్పుడు సిపిఆర్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఇలా బెండ్ అవ్వకుండా చేయండి. ఎల్బో బెండ్ అవ్వ, ఇప్పుడు మన హ్యాండ్ ఎల్బో ఉంది కదా, ఇది బెండ్ అవ్వకూడదు, మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, మనం ఇలా ఉన్నప్పుడు ఇలా ఇది హలో 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 మధ్యలో మీరు కాదు 30 కంప్రెషన్ చేసేంత వరకు మీరు అలా చేయాలండి. ఇది బెండ్ అవ్వకుండా చూసుకోవాలి. ఓకే, మళ్ళీ ఒకసారి చేస్తారా లోక గారు? మనం ఇలా ఎవరి 2 సెకండ్స్కి ఒకసారి మనం అతనికి పల్స్ చెక్ చేయటం, లేదంటే అతను కదలడం, మీరు చేసే కంప్రెషన్స్ వల్ల అతను ఏదైనా కదలికలు వచ్చే అవకాశం ఉంటుంది, లేదంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసుకోవటం ఉంటుంది. మనం అతను అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఇంకా ఇలా లాక్ చేసి ఒకసారి మళ్ళీ కంప్రెషన్ చేయండి. ఇలా లాక్ చేసాను. ఓకే, ఎల్బో అనేది ఇట్లా ఉంది ఫిక్స్. హిప్ దగ్గర నుంచి మీకు వస్తే కన్నా ఇది బెండ్ అవ్వదు. సూపర్ అండి, సూపర్ బెండ్ అవ్వదు. ఓకే, ఇప్పుడు మీకు చెయ్యొచ్చు అనిపించిందా లోక గారు కంప్రెషన్స్? అంటే ఎవరైనా చేయొచ్చా? దీనికి అలైడ్ హెల్త్ కేర్ అవసరం లేదు, నర్సింగ్ వల్ల అవసరం లేదు, ఎవరైనా చేయొచ్చు కదా? చేయొచ్చు, కాన్ఫిడెంట్ అయితే వచ్చింది మనకి. మనం ఏంటంటే సిపిఆర్ ఎవరికైనా మనం చేయొచ్చు అని ఒక కాన్ఫిడెంట్ అయితే ఫస్ట్ అయితే మనకు వచ్చింది. ఇక్కడ మనం ఒక మనిషిని అయితే మనం సేవ్ చేయొచ్చు. దీనికి మనం డాక్టర్ ఏమో అవసరం లేదు, నర్స్ అవ్వాల్సిన అవసరం లేదు, అలైడ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ అవ్వాల్సిన అవసరం లేదు. అది ఇప్పుడు ఏంటంటే మనకు సిపిఆర్ ఎలా చేయటం అనేది మనకి బాగా తెలిసి ఉండాలి, ప్లస్ కాన్ఫిడెంట్ ఉండాలి, ధైర్యంగా ఉండాలి. ఆ వ్యక్తికి మనం చేస్తే ప్రాణం పోతుందేమో అని ఫీలింగ్ రాకుండా మీకు సమయస్ఫూర్తి అనేది ఉండాలి. మళ్ళీ ఇంకొంచెం చాలా మంది భయపడుతూ ఉంటారు కదా, అంటే నేను చేస్తే మన అవుతుందేమో, మళ్ళీ నన్ను ఏమో అంటారేమో అనేది. అలా అనుకోకుండా ఏంటంటే ఫస్ట్ అతని కండిషన్ ఏంటంటే మనం తెలుసుకోవాలి. మనం కండిషన్ తెలుసుకోవటంతో పాటు మీరు ఫస్ట్ ఎయిడ్ చేస్తే మీకు ఎటువంటి సాక్షి సంతకాలు అటువంటి ఉండవండి. కాబట్టి మీరు ప్రథమ చికిత్స ఎప్పుడైనా చేయొచ్చు. అయితే చేసే ముందు చుట్టూ ఉన్న వాళ్ళకు మీరు ఆ పరిస్థితి గురించి చెబితే చాలు. కాబట్టి అలా సాక్షిగా మిమ్మల్ని పిలుస్తారని మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. అలాంటి పరిస్థితి ఏమన్నా వచ్చినా కూడా మనం ధైర్యంగా చేయొచ్చు మనం చెప్పొచ్చు. దానివల్ల మనకి ఏంటంటే నలుగురు కూడా తెలిసేలా చేసిన వాళ్ళు అవుతాము. ఇంకో సిచ్యువేషన్ వస్తే వాళ్ళు కూడా ఇంకోళ్ళు సేవ్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. అవునండి, చాలా బాగా చేశారండి రామ్లోక గారు. మీరు ఫస్ట్ టైం చేసినా కూడా మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇది కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి నాకు కూడా ప్రాక్టికల్. మళ్ళీ ఒకసారి ప్రయత్నం. ఇలా లాక్ చేశాను. మీరు లెఫ్ట్ హ్యాండ్ తీసుకుంటున్నారు, రైట్ హ్యాండ్ తీసుకుంటే ఇంకా బాగా వస్తుంది. రైట్ హ్యాండ్ మీరు ఏదైనా పర్వాలేదు అన్నారు కాదు. లెఫ్ట్ హ్యాండ్ వాళ్ళైతే లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ వాళ్ళైతే రైట్. ఓకే, ఎల్బో బెండ్ అవ్వకుండా చూసుకుంటే చాలు. థ్యాంక్ యూ సార్, సూపర్ అండి. చాలా బాగా మాకు తెలియజేశారు. దీన్ని బట్టి మనం ఇంకొకరు కూడా ఇవి సిపిఆర్ ఎలా చేయాలని మనం చెప్పొచ్చు. ఏదైనా మనకి ఏదైనా స్పాట్ సిచ్యువేషన్ మనకి ఎదురైనప్పుడు కూడా మనం ఒకరిని సేవ్ చేయొచ్చు. ముందు మనము తప్పకుండా మనకు అవగాహన ప్రతి ఒక్కరికి నేర్పించాలనేది మన ఉద్దేశం అండి. మా లక్ష్యం కూడా ఏంటి అంటే ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి. నాన్ మెడికల్ ప్రొఫెషనల్స్ కూడా ఇంతకుముందు మళ్ళీ ఒక ప్రోగ్రామ్ చేసాం డిజైనర్ టాక్ లో 202 days చేసాం కదా, అందులో కూడా సిపిఆర్ అనేది మనం టాపిక్ నేర్పించడం జరిగింది, చూపించడం జరిగింది ఎలా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మీ రామ్లోక. మన రామ్లోక ఛానల్ను మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే 10 మందికి షేర్ చేయండి.